హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇది తోటకూర అండి. పెరుగు తోటకూర మన అందరికీ తెలుసు. పెద్ద పెద్ద లీవ్స్తో చాలా ఫ్రెష్గా ఉందండి. ఇక కందిపప్పు అండి, ఒక కప్పు కందిపప్పుని వాష్ చేసి గంట ముందుగా నానబెట్టేసామండి. ఇప్పుడు మనం తోటకూర పప్పుని తయారు చేద్దామండి. ఈ కందిపప్పు, వెట్ కందిపప్పు, ఇక తోటకూర లీవ్స్ అండి. వీటితో ఇప్పుడు మనం టేస్టీ హెల్తీ తోటకూర పప్పు తయారు చేద్దామండి. చూస్తున్నారు కదండి, తోటకూరని యాడ్ చేశానండి. వాష్ చేసిన తోటకూర లీవ్స్ని ఇక నెక్స్ట్ టమాటా పీసెస్, పచ్చిమిర్చి, కొన్ని రేఖల చింతపండు, ఉప్పు, పసుపు, కారం అండి. ఇవన్నీ ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుందామండి. 1 బై 1గా కాకుండా అన్నీ కుక్కర్లో ఒకేసారి యాడ్ చేసేద్దామండి. చూస్తున్నారు కదండి, అన్నీ ఈ విధంగా ఇప్పుడు మనం కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నామండి. ఇక కుక్కర్ని లాక్ చేసేద్దామండి. 4 విజిల్స్ ఆఫ్టర్ మనం ఇక మామూలుగా పోపు పెట్టేసేటమేనండి. మా వీడియోని తిలకించండి వీవర్. చూస్తున్నారు కదండి, మన తోటకూర పప్పు ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయిందండి. కుక్కర్లో పచ్చిమిర్చి, టమాటా, ఉప్పు, పసుపు, కారం, కొన్ని చింతపండు రేఖలు, తోటకూర లీవ్స్ అన్నీ ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయాయండి. ఇక ఈ మిక్స్ని మనం పేస్ట్ లాగా తయారు చేసి పోపు పెట్టేసుకోవటమేనండి. మా వీడియోని తిలకించండి వీవర్స్. చూస్తున్నారు కదండి, మన పోపు మసాలా ఫ్రై అవుతుందండి. పోపు మసాలాలో మనం దాల్ని పేస్ట్ లాగా తయారు చేసి యాడ్ చేసేసామండి. మన తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి. టేస్టీ హెల్తీ తోటకూర పప్పు అండి. మా ఈ చిన్న వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్. బై అండి.